అది ముచ్చట. నెక్స్ట్ సింగరేణి కార్మికులకు 34% బోనస్ అట. అమ్మకన్నం పెట్టాలంటే చిన్నమ్మకు బంగారు గాలి పెడతా అంటాను మా అన్న. అమరాబాద్ పులి దసరా పండుగ కానుకట. దసరా పండుగ కానుక సింగరేణి వాళ్ళకు మీకు ఎవరెవరికి ఏం కావాలో చెప్పుర్రి, మీకు ఎన్ని లక్షలు కావాలి నేను ఇస్తా, నా కాడ పని చేయి పైసలు, నేను అమరాబాద్ పులిని అన్న. పులి అన్న బాగానే ఉంది, సంతోషమే. ఈ పులి మిగతా విషయాల్లో పులి లెక్క పని చేస్తలేదు, పిల్లి లెక్క పని చేస్తుంటారు జనాలు. పులి అన్ని విషయాల్లో పులే కావాలి. ఇగో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వన్నాడు, పైసలు రావట్లేవు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి 10,000 కోట్లు రాలే. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి పైసలు లేవు, పథకాలకు పైసలు లేవు. ఇంకో నా ఒంటి పైన ఉన్నాయి. మహాలక్ష్ములను కోటీశ్వరులను చేస్తా ఉన్నాం. 55,000 బాకీ పడ్డాం ఆడబిడ్డలకు, వాళ్ళందరికీ పైసలు రావు. వాళ్ళందరూ అడిగితే ఏం చేస్తారా, చంపుతారా మమ్మల్ని, కోసుకో తింటారా, ఏం చేస్తారా మీరు మమ్మల్ని, ఇట్లాంటి మనలు వస్తాయి మనకు. అదే పేదోడైతే, అదే భూవకు లేనోడైతే, వాడు బాధపడతాడైతే మాత్రం రేవంత్ అన్నకు చాలా మంచిగా కమ్మగా అనిపిస్తుంది. అబ్బా బాగా పడ్డాడు రాయుడు, బాగున్నారు రాని. ఈయనంటే ఇప్పుడు సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తాడంట, దసరా పండుగ కానుక అంటాడు. ఎందుకు ఇస్తాడు బోనస్ అంటే, వాళ్ళు కన్న కష్టం చేసి అల్ల బొగ్గు పట్టుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెడతా వాడికి ఇస్తుండు. మా తాగుబోతులు కూడా రేపు దసరా పండుగ కానుక ఉందా లేదో మరి జయంత్ అంటారు. ఓ మహా మేధావి, దేశాన్ని ముంచిన మేధావి పుట్టినరోజు అంట. ఆ పుణ్యపురుషుడి పుట్టినరోజు కోసం అట మరి ఆ రోజు మందు ఉండట. మరి రేవంత్ అన్నకు ఆదాయం కావాలి, మరి దాన్ని ఎట్లా చేస్తారు? ఏది ఏమైనా మీరు ఫిక్స్ కావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గల్లాపేటకు పైసలు వేసుకోలేకేమో పైసలు ఉంటాయి, గల్లాపేట నిండాలి ఫస్ట్. ఏమన్నా చంద్రబాబు నాయుడు మా సారు హెరిటేజ్ కంపెనీ అమ్ముకొని ఇస్తామా, లేదంటే నా జూబ్లీస్ ప్యాలెస్ అమ్ముకొని ఇస్తామా? మీ పైసలు మీకే ఇస్తాం అంతే, మీ పైసలు మీకే ఇస్తాం. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ షేర్లు అమ్మియాడు, లేదంటే మన అమరావతి పులి జూబ్లీస్ ప్యాలెస్ అమ్మియాడు. వాళ్ళ మాకే ఉంటాయి. ప్రజల కాడ గుంజుకొని ప్రజలకే ఇస్తాం. సింగరేణి కార్మికుల కష్టంకి వెళ్ళి గుంజుకొని ఆ కార్మికుల కష్టంకి వెళ్ళి రూపాయి తీసుకొని పావులా ఇస్తాను అంతే. ఇగో నేను దసరా పండుగ కానుక సిగ్గు లేకుండా బోనస్ ఇస్తా అన్న, జర చెప్పకన్నా నీ దండం పెడతాను. నువ్వు అసలు మాటలు చెప్తే నాకు సిగ్గు అనిపిస్తాయి. మాటలు పొడుగుంటాయి మనకి, కానీ చేతలే అంత మంచిగా కనపడవు. ఇంకో ఒక్కొక్కరికి 1,95,610 రూపాయలంట. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5,500 రూపాయలు. దీపావళికి మళ్ళీ లాభాల్లో వాటా ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి అంటే నేను చెప్పినా ఇవన్నయ్యా జాయిర్ అమ్ముకొని ఇస్తలేరు, వాళ్ళ కష్టాలకు వెళ్ళి వాళ్ళకే రూపాయి తీసి పెడతారు అంటే 100 రూపాయల. ఇక దాన్ని గొప్పగా రాసుకురు, మీ మునగాళ్ళం మేము పొడిచినామని. దాన్ని ప్రజలు గొప్పగా చూడరు. మీ సొంతంగా మీరు అన్న పొడిచిని సంపాదించిస్తే అక్కడ మీకు అన్న మంచి అవకాశం ఉంటుంది అంతే. సీఎం రేవంత్ రెడ్డి 30,000 మందికి ప్రయోజనం, డిప్యూటీ సీఎం బచ్చన. ఈ సిగ్గులేని డైలాగులు ఉంటాయి. కాంగ్రెస్ అంటేనే సిగ్గు తప్పిన ముచ్చట చెప్తారు, రోడ్ల సిగ్గున్న జోలు చెప్పరు. అందరూ కూడా సిగ్గులేని జోలే మారుతారు. వాళ్ళ లక్ష్యం వల్ల డబ్బు కావాలి, డబ్బు తెస్తోడు మంచోడు, అప్పు దొరుకుతుంది ఇప్పుడు. కానీ ప్రజలకు మాత్రం అప్పు దొరకదు. 6 గ్యారెంటీ అడుగుతానో ఇచ్చిన గ్యారెంటీ అమ్మదంటే అప్పు దొరకదు. ఇట్లాంటి దానికి వద్దంటే అప్పు దొరుకుతుంది. అదే ఇందిరమ్మ రాజ్యం, దాని పేరే మన కాంగ్రెస్ సర్కార్ యొక్క ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ వార్త ఇదే పేపర్లో కాకుండా మిగతా దాన్ని కూడా రాసిరాయాలి. రేపు పొద్దుగాల మొత్తం ఉంటుంది జోకుడు. ఏది ఒక్కొక్క ఆయన చాలా పొడుగు రాస్తారు. ఒక నిమిషం రాసిరు ఈ వార్తను. ఈయన అమౌంట్ ఎక్కువ రాసినట్టు కొడుతుంది, ఆయన ఏం తక్కువ రాసిండు. మళ్ళీ ఆయన అమౌంట్ తక్కువ రాసిండు, ఈయన ఎక్కువ రాసిండు. సింగరేణి ఏదో ఒక్క నిమిషం ఆగండి. రేవంత్ అన్న 1,95,000 ఏదో ఉందా రాసిండు. ప్రత్యేక వెండింగ్ జోన్స్ ఆడ కాదా వచ్చింది. ఇంకో దసరా బోనస్ 1,95,000, 1,95,610 రూపాయలని రేపు పొద్దుగా ఇంత తాటికాయ లెక్క వస్తాయి రాతలు. అంతా ఆస్థానం మీడియానే. ఇప్పుడు రాష్ట్రానికి పేపర్లు ఉన్నాయి, చెప్తానికి యూట్యూబ్ కుక్కలు ఉన్నాయి. ఇక టెన్షన్ ఏంది మనకు? రేవంత్ తొలి వెలుగు కోసం పనిచేస్తాను, ప్రజల వెలుగు అవసరం లేదు.